వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మేము ఒక టేబుల్ తీసుకున్నాము. ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను నేను. ఈ టేబుల్ అయితే చాలా కష్టం అయిపోయింది ఇంట్లో టేబుల్ లేకుండా. అంటే ఛార్జర్స్ ఇప్పుడు ఛార్జింగ్ బోర్డ్ పక్కన ఏదన్నా ఉంటే పెట్టేసుకోవచ్చు, లేనప్పుడు చాలా ఇబ్బంది అయిపోతుంది కదా. సో అలాంటి టైంలో ఏదో ఒక టేబుల్ ఉంటే బాగుండు అనిపిస్తుంది. దానికోసమనే కాదు, ఇది ఇంకా చాలా దానికి యూజ్ అవుతుంది, అందుకని ఫోల్డబుల్దే తీసుకున్నాను. ఒకసారి ఫిట్ చేసేసుకుంటే అది అలాగే పెట్టేసుకోవచ్చు. మనం ఎక్కడన్నా మళ్ళీ షిఫ్ట్ అయినప్పుడు మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. నేను అలా అనుకునే తీసుకున్నాను. లేదంటే అలాగే ఉంటే మళ్ళీ చాలా ఇబ్బంది అయిపోతుంది, మళ్ళీ వేరే ప్లేస్కి షిఫ్ట్ చేయాలనుకున్నప్పుడు. ఇదైతే నాకు బాగా నచ్చింది, అన్ని వేస్లో నాకు చాలా బాగా నచ్చింది. మొత్తం మనమే ఫిట్ చేసుకోవాలి. ఈ టేబుల్ ఈ ఫ్లాంక్ అయితే నిజంగానే బాగుంది. ఫ్లాంక్ ఎలా ఉందని మొత్తం బాగా వుడ్ మంచి నార్మల్ మంచి క్వాలిటీ ఉంది. ఇది పెట్టే ముందు నేను చాలాసార్లు ఆలోచించాను పెడదామా వద్దా అని చెప్పేసి. కార్ట్లో యాడ్ చేసుకుని అట్లే పెట్టుకున్నాను, పెడదామా వద్దా అని చాలాసార్లు. అంటే ఒక్కసారి కాదు, చాలాసేపు ఆలోచించాను అనమాట. ఎందుకంటే ఎలాగోలా మేనేజ్ చేసుకుందాంలే, అవసరమా అనిపించింది. కానీ తప్పదు, ఒక్కొక్కసారి కొన్ని ఇంకా కావాలి అనిపిస్తాయి. ఇంకా మళ్ళీ తర్వాత మనం ఫీల్ అవ్వకూడదు కదా తీసుకోలేదు అని చెప్పేసి. అందుకని చెప్పి తీసుకున్నాను. టేబుల్ వచ్చిన తర్వాత నాకైతే ఫుల్ సాటిస్ఫైయింగ్గా అనిపించింది. చాలా బాగుంది టేబుల్. ఇదేదో ల్యాడర్ లాగా ఉంది. సో నేను అదైతే అలా పనికొస్తుంది అనేసి నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ ఇంకా మేము ఇందులో మాన్యువల్ ఇవ్వలేదు. ఫస్ట్ అయితే మాన్యువల్ ఇవ్వలేదు, మాకు కొంచెం టైం పట్టింది దాన్ని అర్థం చేసుకోవడానికి. ఫిట్ చేసుకునేవన్నీ సపరేట్గా ఇచ్చారు కవర్స్లో, దేనికి ఏది అని చెప్పేసి. అది ఒక్కటైతే చాలా బాగుంది. 3 సపరేట్ కవర్స్ ఇచ్చారు. ఒక్కొక్క కవర్లో ఒకటి, బేస్కి ఒకటి, మధ్యలో ఒకటి, ఇంకా టేబుల్కి ఒకటి ఇచ్చారు. మొత్తం అయితే ఫస్ట్ అయితే మేము బేస్ నుంచే స్టార్ట్ చేసాము. ఫస్ట్ వీల్స్ పెట్టేసాము. వీల్స్ అయితే ఈజీగా ఉంటుంది కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే పైది త్వరగా అయిపోతుందని చెప్పేసి. మాకేదో మేము స్టార్ట్ చేసినప్పుడు ఏదో పెద్ద కష్టమేమో అనిపించింది. మొత్తం అసెంబ్లీ చేశాక అంత కష్టం ఏం లేదు, చాలా ఈజీ, చిన్నపిల్లలు కూడా వేసేస్తారనిపించింది. ఫస్ట్ ఇంకా వీల్స్ అయితే పెట్టేసాం కదా, వీల్స్కి కింద లాక్ కూడా ఉంది. లాక్ ఉన్నాయి కదా ముందర అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ లాక్ ఉన్నవి మాత్రం ఫ్రంట్కి పెట్టుకోవాలి, మిగతా మామూలుగా ఉంటుంది. ఆ మామూలుగా ఉన్నవి వెనకాల పెట్టేసుకోవాలి. అవి ఎందుకు అంటే మనం టేబుల్ జరగకుండా, ఇది మామూలుగా వీల్స్ది కాబట్టి కొంచెం జరుగుతూ ఉంటుంది కదా, ఆ లాక్స్ అనేవి వేసేస్తే వీల్స్ అనేవి మూవ్ అవ్వవు, అక్కడే స్టేబుల్గా ఉంటుంది. సో అలా పెట్టేసుకోవాలి. ఫస్ట్ నాకు అది అర్థం కాలేదు, కానీ మా బావ చెప్తే నేను అర్థం చేసేసుకొని పెట్టేసినాను. తర్వాత ఇంకా మధ్యలోది ఉంటుంది కదా, నాకు ఇంకా అర్థం కాలేదు. ఇంకా కనీసం మనం ఆర్డర్ పెట్టిన ఫోన్లో కింద ఏదైనా అసెంబుల్ చేసేలాగా కింద ఇచ్చింటారు కదా అని చెప్పేసి నేను వెళ్ళి చూస్తే ఫిగర్లో కనిపించింది అనమాట, ఎలా అసెంబుల్ చేసుకోవాలని ఒక 4 స్టెప్లో కనిపించింది. సో ఇది ఈజీగా ఉంది కదా అని చెప్పేసి ఇంకా దాన్ని చూసి చేస్తూ వెళ్ళామన్నమాట. చాలా ఈజీగా అనిపించింది ఆ 4 స్టెప్స్. ఇంకా తర్వాత మెల్లగా ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ దాన్ని సెట్ చేసుకుంటూ ఉన్నాము. ఇంకోటి బాగుంది ఏంటంటే అందులో తిప్పే స్క్రూస్కి ఉంటాయి కదా, మొత్తం దానికి ఏవి చేసుకోవాలని చెప్పేసి వాళ్ళే ఇచ్చారు. స్క్రూస్ టైట్ చేసుకునేవి, ఇంకా దాన్ని మొత్తం ఫిట్ చేసేవి అన్నీ 2 ఉంటాయి దాంట్లో. ఆ 2 వాళ్ళే ఇచ్చారు. అదైతే బాగుంది, వేరే దానికి యూజ్ అవుతుంది. కావాలన్నప్పుడు మనం తీసేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చు, ఈజీగానే ఉంది. మొత్తం బాగుంది. మేమైతే ఫస్ట్ ఈ 2 ఉన్నాయి కదా, ఈ 2 దాంట్లో పెట్టేసి పైన టేబుల్ పెట్టేస్తే అయిపోతుంది అనుకున్నాము. కానీ నేను మళ్ళీ చూసాను అనమాట, ఎందుకో కొంచెం డౌట్ వచ్చేసి మళ్ళీ చూసిన తర్వాత అర్థమైంది, పైది పెట్టేస్తే మళ్ళీ ఫ్లాంక్ పెట్టి రివర్స్లో పెట్టి కొంచెం పెద్ద ప్రాసెస్ అవుతుంది. దాని బదులు అవి 2 తీసేసి కింద ఫ్లాంక్ ఉంటుంది కదా, ఫస్ట్ ఫ్లాంక్ పెట్టేసుకొని నెక్స్ట్ అది ఫిట్ చేసేసుకుంటే కింద టైట్ చేసుకొని అడ్జస్టబుల్ కదా, ఇది కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని చెప్పేసి ఫస్ట్ అయితే ఆ 2 ఫిట్ చేసేస్తున్నాము. ఇక్కడ ఆ 2 ఫిట్ చేయడానికి ఇంకోటి ఏం బాగుందంటే పైకి ఏం కనిపించవు, మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి, అన్నీ లోపలికి వెళ్ళిపోతాయి కదా. సో పైన ఫ్లాట్గా ఉంటుంది. నెక్స్ట్ అయితే మనకి ఇది అడ్జస్టబుల్ ఉంటుంది కాబట్టి ఎలా అయినా ఫిట్ చేసుకోవచ్చు. సో మనకు ఇది ఏ హైట్లో కావాలనుకున్న ఎక్కడ కూర్చున్నా కానీ ఈజీగా సెట్ అయిపోతుంది. చైర్లో కానీ ఇంకా ఏదైనా ప్లేస్లో నిలబడ్డా కానీ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నాకైతే పర్సనల్గా నిజంగానే బాగా నచ్చింది. దీని కాస్ట్ వచ్చేసి 1200 ఎంతో పడింది. ఈ ఫ్లాంక్ డిఫరెంట్తో ఇంకో ఫ్లాంక్ ఉండింది, అది స్కై బ్లూ కలర్ ఉండింది, కానీ నాకు అది అంత నచ్చలేదు. కానీ 1080కు వచ్చేస్తుంది, కానీ అది నాకు నచ్చలేదని చెప్పేసి ఇది కొంచెం కాస్ట్ ఉన్నా కూడా బాగుంది కదా, చూడ్డానికి కూడా బాగా కనిపిస్తుంది, ఎందుకని చెప్పేసి నేను ఇదే పెట్టేసుకున్నాను. బాగుంది. ఇది నాకు వచ్చిన తర్వాత నిజంగానే సాటిస్ఫాక్షన్గా అనిపించింది. కొంచెం ఆలోచించి తీసుకున్నా కానీ ఓకే బాగా అనిపించింది.
మొత్తం ఫిక్స్ చేసిన తర్వాత చెక్ చేస్తున్నాము ఎలా ఉందో, ఎంత వెయిట్ తట్టుకోగలదు అని చెప్పేసి కొంచెం చెక్ చేస్తున్నాము, చూసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ స్క్రూస్ ఉన్నాయి కదా అడ్జస్ట్ చేసుకునే దాంట్లో వాచర్స్ వచ్చాయి, అవి కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు, అది పెద్ద ఇంపార్టెంట్ కాదు కానీ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఇంకా వీల్స్ లాక్ చేసి అన్లాక్ చేసి చూస్తూ ఉన్నాము, బాగానే ఉంది, తీసుకోవచ్చు. మొత్తానికి 1000 రూపీస్కి వర్తి అనిపించింది. ఎవరికైనా కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి పర్చేస్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం, అంతవరకు అందరికీ బాయ్.